నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో ఎర్ర కాలువకు మళ్లీ వరద పోటెత్తుతోంది. జంగారెడ్డిగూడెం, కొంగువారిగూడెం వద్ద గల కరాటం కృష్ణమూర్తి జలాశయంలోకి ఆదివారం సాయంత్రానికి 2548 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2260 క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. దీంతో ఎర్రకాలువ పరివాహక ప్రాంతమైన తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని పలు గ్రామాలు ముంపు భయాన్ని ఎదుర్కొంటున్నాయి. వేరంపాలెం, పట్టింపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసినట్లయితే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని సంబంధిత ఏఈ కె రాహుల్ స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో గుడి కమిటీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోలేరమ్మ గుడిగా పిలువబడే ఈ ఆలయంలో 8 అమ్మవార్లతో పాటు పోతురాజు కొలువై ఉన్నారు. 234 సంవత్సరాల చరిత్ర ఈ గుడి సొంతం. తరతరాలుగా అనువంశికులుగా అమ్మవార్ల ఆలయాన్ని నిర్వహిస్తున్నామని వంశపారంపర్య ధర్మకర్తలు అంటున్నారు. కానీ అటువంటిదేమీ లేదని కొత్తగా ఎన్నికైన కమిటీ చెబుతోంది. పాత కమిటీ పారదర్శకత, జవాబుదారీతనం లేనందున ఆగస్టు 8వ తేదీన గ్రామస్తులు సమక్షంలో కొత్త కమిటీ ఎన్నికైందని ప్రెసిడెంట్ వన్నెనరెడ్డి గంగాధర్రావు చెబుతున్నారు. ఈ 2 కమిటీల మధ్య సయోధ్య కోసం ఆదివారం నిర్వహించిన గ్రామసభ ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. పాత కొత్త కమిటీల మధ్య మాటల తోటాలు పేలాయి తప్ప ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎలా ముగుస్తుందో అని గ్రామస్తులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెంలో అల్ఫా జలం మత్తు పదార్థాన్ని అక్రమంగా తయారు చేస్తున్న ముఠాను అదుపులోనికి తీసుకున్నామని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ తెలిపారు. ఈ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహ కిషోర్ మాట్లాడుతూ వినియోగంలో లేని వేరుశనగ ఫ్యాక్టరీని అణువుగా చూసుకుని ఈ యూనిట్ ని ప్రారంభించారని తెలిపారు. ఈ కేంద్రంలో తెలంగాణ నార్కటిక్ బ్యూరో అధికారులు పరిశీలన చేయగా ఆల్ఫా జలం మత్తు పదార్థాన్ని తయారు చేసినట్లు ధృవీకరించారని చెప్పారు. కేసు నమోదు చేసి మొత్తం 4 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నామని అన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్, లోకల్ పోలీస్ కలిసి మనము ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఈజ్ తాతినేని బాలు. రైడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ ఆల్ఫ్రాజోలం అనేటటువంటి ఒక డ్రగ్, అంటే ఇది మత్తు కోసం వాడేది, టాడీలో కలుపుతారు మరింత మోర్ హాలుసినేటెడ్ ఫీలింగ్ రావడానికి. సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది. సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము. దీంతోపాటు మరో 3 ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని, ఆ 3ని కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఈ తాతినేని బాలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇది పాత వేరుశనగ పలుకులు మిల్ ఇది. సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో రాజోలు మండలం కడలి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముమ్మిడివరం మండలం మురమళ్ళలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా ఆదివారం లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో 15 మంది ఋత్వికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రుద్రాక్షతలతో గ్రామోత్సవం జరిపించారు. ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులచే రుద్రాక్షలకు గోదావరి జలాలతో సంప్రోక్షణ చేపట్టారు. 880 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. హలో హలో పునంత మాదేవ జనాః పునంత విశ్వ ఆజవః ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో శ్యామ్ జాదుగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు మట్టి వినాయకుల తయారీపై ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ ను ఉపాధ్యాయులు చింతా శ్యామ్ ప్రారంభించి మాట్లాడారు. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చునని, అందుకే చిన్నారులకు దీనిపై వివిధ ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సుమారు 2000 మట్టి వినాయకులను వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు ఎవరూ బయటికి రావద్దు, ప్రమాదంగా ఉన్న కల్వర్ట్లు దాటవద్దని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కోరారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారి గూడెం జీలుగుమిల్లి రహదారిని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ రహదారి వర్షాలకు కొట్టుకుపోయిందని, ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మట్టి రోడ్డు పోయించానని తెలిపారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టం వివరాలను అంచనా వేస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఈరోజు అధికారులందరినీ కూడా అప్రమత్తం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం ఇక్కడ వంకారుగూడెం గ్రామానికి సంబంధించినటువంటి కల్వర్ట్ మొత్తం కొట్టేయడం జరిగిందండి. ఇక్కడ ఈరోజు ఆ కల్వర్ట్కి సంబంధించి డస్ట్ పోసి అందాక ప్రజలు ఇబ్బంది పడకుండా టెంపరీగా మేము పోయడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి సుమారు ఇక్కడ కల్వర్ట్ నిర్మించడానికి నేను ఎస్టిమేషన్ వేసి తప్పకుండా త్వరలోనే ఈ కల్వర్ట్ నిర్మించడానికి మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో పంటలో నష్టమైనటువంటి, పంటలు పాడైపోయినటువంటి రైతులకి వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో సర్వే చేపించి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించేటువంటి ఏర్పాటు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు. విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. వరద సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలి. పాలకొల్లులో పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు వర్షాకాల రక్షణ దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, దాత వావిలాలకు అభినందనలు.
తణుకులో ఘనంగా భరతమాత ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సిల్వర్ జూబిలీ వేడుకలు ప్రశంసించిన శాసనసభ్యులు. తణుకు పట్టణంలో 30 రోజుల పాటు నైతికతే నిజమైన స్వేచ్ఛ కార్యక్రమం భాగస్వామ్యం కావాలని కోరిన జమాతే ఇస్లామీ హింద్. ఎర్ర కాలువను మళ్లీ ముంచెత్తిన వరద ముంపు భయంలో తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాలు. నల్లజర్లలో అక్రమ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. రాజోలులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. మురమళ్ల వీరేశ్వర స్వామికి లక్ష రుద్రాక్ష పూజ క్రతువులలో పాల్గొన్న ఎమ్మెల్యే సుబ్బరాజు. వంకావారిగూడెం జీలుగుమిల్లి రహదారిని పరిశీలించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.